ప్రపంచ చమురు మార్కెట్లలో సంచలనం నమోదైంది. ఇరాన్తో చర్చలపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటనకు కొన్ని నిమిషాల ముందు భారీ స్థాయిలో ఆయిల్ ట్రేడింగ్ జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఇరాన్తో ఫలప్రదమైన చర్చలు జరిగాయని ట్రంప్ ప్రకటించారు. సరిగ్గా దానికి 15 నిమిషాల ముందు $580 బిలియన్ విలువైన పెట్టుబడులు వచ్చాయి. బ్రెంట్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ కు క్రూడ్ కు సంబంధించి సుమారు 6,200 ఫ్యూచర్స్ కాంట్రాక్టులు ట్రేడ్ అయినట్లుగా ది ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక తెలిపింది. అయితే చర్చలకు ట్రంప్ ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో ఇది సాధారణ ట్రేడింగేనా లేక ఇరాన్తో చర్చలపై ముందుగా లీకుల వల్ల జరిగిన వ్యవహారమా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ చమురు మార్కెట్లలో సంచలనం నమోదైంది. ఇరాన్తో చర్చలపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటనకు కొన్ని నిమిషాల ముందు భారీ స్థాయిలో ఆయిల్ ట్రేడింగ్ జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఇరాన్తో ఫలప్రదమైన చర్చలు జరిగాయని ట్రంప్ ప్రకటించారు. సరిగ్గా దానికి 15 నిమిషాల ముందు $580 బిలియన్ విలువైన పెట్టుబడులు వచ్చాయి. బ్రెంట్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ కు సంబంధించి సుమారు 6,200 ఫ్యూచర్స్ కాంట్రాక్టులు ట్రేడ్ అయినట్లుగా ది ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక తెలిపింది. అయితే చర్చలపై ట్రంప్ ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో ఇది సాధారణ ట్రేడింగేనా లేక ఇరాన్తో చర్చలపై ముందుగా లీకుల వల్ల జరిగిన వ్యవహారమా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.